Hi friends, my name is Subramanyam from Mandapeta. Today we are going to discuss it with circulatory system and respiratory system and digestive system. ఈ రోజు మన శరీరంలో ముఖ్యమైనవి అయిన సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ గురించి డీప్ అండ్ సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దీస్ ఆర్ సిస్టమ్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సర్వైవల్. మనం ముందులో ముఖ్యమైనది మొదటిది సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్ అనగా రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు హార్ట్, హృదయం, రక్తము, బ్లడ్ వెజల్స్ అండ్ ఆర్టియస్, ధమనులు, వెయిన్స్, సిరలు, క్యాపిలియర్ అండ్ సున్నిత నాళాలు. ఈ మొత్తం 5 రకాలు మన సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ముఖ్యమైన భాగాలు. దానిలో ముందుగా మనం హార్ట్ గురించి తెలుసుకుందాం. హార్ట్ ఇది మన శరీరంలో ఒక పవర్ పంప్ లాగా పనిచేస్తుంది. అనగా ఈ హార్ట్ రోజుకు 10,000 సార్లు కొట్టుకుంటుంది. అనగా రోజు దాదాపు 700 లీటర్ల రక్తాన్ని మన శరీర భాగాలన్నిటి నుంచి సప్లై చేస్తుంది. ఇది 4 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. అవి రైట్ ఆర్టియం అండ్ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ ఆర్టియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఈ హార్ట్ యొక్క ప్రధాన పని రక్తాన్ని పంపడం. అంటే హార్ట్ ఆక్సిజన్ను, రిచ్ బ్లడ్ను బాడీకి పంపుతుంది. అదే ఆక్సిజన్ను, లెస్ బ్లడ్ను లంగ్స్కి పంపుతుంది. రెండవదిగా రక్తం. ఇది జీవం యొక్క ప్రధాన ద్రవం. అంటే మన యొక్క రక్తంలో 4 రకాలు కలిగి ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ను క్యారీ చేస్తాయి, తీసుకువెళ్తాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఫామ్ అయితే ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయడానికి ఈ వైట్ బ్లడ్ సెల్సే మనకి బాగా ఉపయోగపడతాయి. ప్లేట్లెట్స్ మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం బయటకు వచ్చినప్పుడు అది మరలా గడ్డగట్టడానికి ఈ ప్లేట్లెట్సే మనకి సహాయపడతాయి. తర్వాతగా ప్లాస్మా పోషకాలను, హార్మోన్లు తీసుకెళ్తుంది. మూడవదిగా బ్లడ్ వెజల్స్ అంటే మన రక్తం ప్రయాణించే రహదారులు. మన శరీరంలో బ్లడ్ వెజల్స్ ఒక లక్షల కిలోమీటర్ల వరకు కొలిస్తే కనుక అంత బ్లడ్ వెజల్స్గా ఉంటాయి. దీనిని మళ్ళా 3 రకాలుగా విభజించబడ్డాయి. ఆర్టరీస్ అండ్ వెయినస్ అండ్ క్యాపిలర్స్. ఈ క్యాపిలర్ అన్నది ఆర్టరీస్కి, వెయినస్కి మధ్యన మీడియంగా కలిగి ఉంటుంది. ఈ ఆర్టరీస్ చేసే పని ఆక్సిజన్ను రిచ్ రక్తానికి పంపిస్తాయి. ఈ వెయిన్స్ చేసే పని ఆక్సిజన్ను లెస్ రక్తానికి తిరిగి హార్ట్కు తీసుకువస్తాయి. ఈ క్యాపిలర్ చిన్న నాళాలు పోషకాలు సెల్కి చేరుతాయి. మనకు ఈ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ముఖ్యంగా చేసే పనులు ఆక్సిజన్, న్యూట్రిషన్ సప్లై చేయడం, మన వేస్ట్ని రిమూవ్ చేయడం, అండ్ ఇమ్యూనిటీకి మనకి బాగా సపోర్ట్ చేయడం, అండ్ హార్మోన్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అండ్ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం వంటి పని చేస్తుంది. రెండవదిగా సిస్టమ్ మన యొక్క బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ అనగా శ్వాసక్రియ వ్యవస్థ. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యవస్థ. ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యవస్థలోనూ మనకి 5 రకాల భాగాలు ఉన్నాయి. అవి నోస్, ముక్కు, మన ఊపిరితిత్తులకి సంబంధించి లంగ్స్ ఆనుకొని ట్రాకియా, లంగ్స్ ఇన్సైడ్ బ్రాంకియస్, బ్రాంకలైటిస్, ఈ బ్రాంకలైటిస్ ఇన్సైడ్ ఎల్వేస్ గా మన ఈ ఊపిరితిత్తులని విభజించబడ్డాయి. మనకి ఇందులో మన యొక్క ముక్కు ద్వారా నాసల్ క్యావిటీ గాలి శరీరంలోకి ప్రవేశించి ఎంట్రన్స్ను, ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది. ఈ నాసల్ క్యావిటీ మనం ముక్కు ద్వారా పీల్చుకునే గాలి ఏమైతే ఉందో అది పీల్చుకున్న తర్వాత ఈ నాసల్ క్యావిటీ ఆ ఎయిర్ని ఫిల్టర్ చేస్తుంది. తర్వాత ఆ టెంపరేచర్ను అడ్జస్ట్ చేస్తుంది. తర్వాత ట్రాకియా అనే ఒక వాయునాళం మన ముక్కు ద్వారా పీల్చుకున్న గాలి
నుండి ఫిల్టర్ చేయబడిన గాలి నుండి లంగ్స్ వరకు వెళ్ళే ప్రధాన నాళం. ఇది కార్టిలాగ్ లింక్స్ ఎయిర్వేను ఓపెన్గా ఉంచుతాయి. ఈ ట్రాకియా నుండి ఈ ఎయిర్వే మనం పీల్చుకున్న గాలి శ్వాసక్రియ యొక్క ప్రధాన అవయవాలైన లంగ్స్ 2 భాగాలు, లెఫ్ట్ లంగ్ 2 లోబ్స్ను కలిగి ఉంటుంది, రైట్ లంగ్స్ 3 లోబ్స్ను కలిగి ఉంటుంది. తర్వాత మనకి ఈ లోబ్స్లోను మరలా మనకి ఒక ఎల్వేస్ అనేసి ఒక గోళీల రూపంలో ఒక 300 నుంచి 500 మిలియన్ల వరకు ఉంటాయి. ఈ ఎల్వేలు చేసే పని మనకి ఇక్కడ ఆక్సిజన్ను రక్తంలోకి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ను బయటికి వెళ్తుంది. బ్రీతింగ్ ప్రాసెస్ ముఖ్యంగా మన ఈ హృదయం, మన రెస్పిరేటరీ సిస్టమ్ చేసే పని ఆక్సిజన్ తీసుకోవడం, తర్వాత ఎయిర్వేల్కి చేర్చడం, ఎయిర్వేల్ చేర్చిన తర్వాత ఆక్సిజన్కి బ్లడ్కి మార్చడం, కార్బన్ డైఆక్సైడ్ను లంగ్స్కు అండ్ ఎస్కలేషన్ CO2ను బయటకు పంపుతుంది. ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరితిత్తులకు సంబంధించిన రెస్పిరేటరీ సిస్టమ్ ముఖ్యమైన పని ఆక్సిజన్ను సప్లై చేయడం, మన యొక్క బాడీకి కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం, వేస్ట్ ప్రొడక్ట్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ pHను మెయింటైన్ చేస్తూ అండ్ స్పీచ్ సపోర్ట్ చేస్తుంది. 3వ సిస్టమ్గా మనం ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియ వ్యవస్థ. ఈ జీర్ణక్రియ వ్యవస్థ ఒక 5 రకాల భాగాలను కలిగి ఉంటుంది. అందులో మొదటిది మౌత్, నోరుకు ఆనుకొని ఈసోఫాగస్ అనే ఒక గొట్టం ఉంటుంది. ఈ ఈసోఫాగస్ గొట్టానికి ఆనుకొని స్టమక్ ఉంటుంది. ఈ స్టమక్ ఆనుకొని ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ లివర్, రైట్ సైడ్ ప్యాన్క్రియా, గాల్ బ్లాడర్, ఈ స్టమక్కు ఆనుకొని ఈ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ కలిగి ఉంటాయి. అందులో మొదటిదిగా మనం మౌత్ గురించి చూద్దాం. మౌత్ మనం ఏదైతే ఆహారం తింటున్నామో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ సలైవా ఫుడ్ను సాఫ్ట్గా చేస్తుంది. ఈ ఎంజైమ్ ఎమలైజ్ను స్ట్రాక్చ్గా బ్రేక్ చేస్తుంది. మన తిన్న ఫుడ్ను నోట్లోనే 50% బ్రేక్ చేస్తూ ఈ సలైవాలో మనకి ఉపయోగపడతాయి. ఈ విధంగా బ్రేక్ అయిన ఆహారం, నోటి ద్వారా 50% బ్రేక్ అయిన ఆహారం అది ఈసోఫాగస్ ఆహార నాళం ద్వారా స్టమక్కు పంపుతుంది. ఈ స్టమక్కు పంపించిన తర్వాత ఆహారాన్ని లిక్విడ్గా మార్చే యంత్రం యాసిడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది ఫుడ్ను బ్రేక్ డౌన్ చేస్తుంది. నోటి ద్వారా 50% కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈసోఫాగస్ గొట్టం ద్వారా స్టమక్లో చేరిన తర్వాత 100% ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ద్వారా బ్రేక్ డౌన్గా మారుతుంది. ఈ పెప్సిన్ ఎంజైమ్ను ప్రోటీన్ను డైజెస్ట్ చేయడానికి, ఫుడ్ను బాగా చిన్నగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ స్టమక్కు ఆనుకొని ఉన్న లివర్ అండ్ ప్యాన్క్రియాస్ ఇవి బైల్ జ్యూస్ను రిలీజ్ చేస్తాయి. ఈ బైల్ జ్యూస్ మనకి రిలీజ్ అయిన బైల్ జ్యూస్ ద్వారా మన స్టమక్లో ఉన్న ఆహారం ఇంకా బాగా మిక్స్ అయ్యి ఈ ఫుడ్ను పూర్తిగా డైజెస్ట్ చేస్తుంది. తర్వాత ఈ ఫుడ్లో ఏమైతే మనకి న్యూట్రిషన్స్ ఉంటాయో అవి స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వెలిస్ ద్వారా మన శరీరంలో రక్తంలోకి అబ్జర్ప్షన్ అయ్యి మన శరీరంలో ఉన్న ప్రతి సెల్స్లోనికి తీసుకొనబడి ఎనర్జీని కలిగిస్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో వెలిస్ ద్వారా అబ్జర్ప్షన్ అయిన న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అబ్జర్ప్షన్ అయిన తర్వాత ఏదైతే వేస్ట్గా ఉందో ఆ వేస్ట్ ఈ లార్జ్ ఇంటెస్టైన్లోనికి వస్తుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్లోనికి వచ్చిన తర్వాత ఈ లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జర్ప్షన్ చేస్తూ స్టూల్ ఫామ్ అవుతుంది. స్టూల్ అనగా మోషన్. చివరగా
ఇది ఒక యానస్ ద్వారా బయటకు వెళ్తుంది. ఈ మోషన్ మనకి ఈ యానస్ ద్వారా బయటకు వెళ్తుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన పనులు మనం ఆహారాన్ని బ్రేక్ చేయడం, తర్వాత ఎనర్జీని ప్రొడక్షన్ చేసి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ చేసి ఆఫ్టర్ అబ్జర్ప్షన్ న్యూట్రిషన్ తర్వాత ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉందో అది వాటర్ బ్యాలెన్స్ ద్వారా వేస్ట్ను రిమూవ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ను డీప్గా సింపుల్ వర్డ్స్లో చూసాం. మీ ఫ్రెండ్స్కు, స్టూడెంట్స్కు, మెడికల్ టీమ్ అందరితో షేర్ చేయండి. మోర్ బయోలాజికల్ మెడికల్ వీడియో కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.